హలో మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? మన సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అవ్వడం అనేది చాలా కష్టం. అలాంటిది ఒక్క సినిమా కూడా ఫ్లాప్ కాకుండా కెరీర్ని మెయింటైన్ చేయడం ఇంకా కష్టం. మన సినిమా ఇండస్ట్రీలో అలాంటి డైరెక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ వీడియోలో మనం ఫ్లాప్ అంటే ఏంటో తెలియని డైరెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక మనం ఫస్ట్ మాట్లాడుకోబోయేది మన తెలుగు సినిమా ప్రైడ్ జక్కన్న గురించి. సో మీ అందరికీ తెలుసు, మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ అంటే రాజమౌళినే. బాహుబలి సినిమాతో ఆయన కెపాసిటీ ప్రపంచానికి తెలిసింది. అయితే మన తెలుగు సినిమా ప్రేక్షకులకు ఆయన గురించి స్టూడెంట్ నెంబర్ 1 నుంచే తెలుసు. ఆయన ఫస్ట్ మూవీ స్టూడెంట్ నెంబర్ 1. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే స్టూడెంట్ నెంబర్ 1 నుంచి మొన్న వచ్చిన RRR వరకు ఆయనకు ఒక్క ఫ్లాప్ కూడా లేదు. అండ్ ఒక్క సినిమా కూడా నెగిటివ్ టాక్ రాలేదు. సో ప్రతి సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్, విలనిజము, స్ట్రాంగ్ స్టోరీ పాయింట్ ఖచ్చితంగా ఉంటాయి. ఈయన సినిమా వస్తుందంటే ఎప్పుడు థియేటర్ వైపు చూడని ప్రేక్షకులు కూడా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి మరీ చూస్తారు. ఇక నెక్స్ట్ మాట్లాడుకోబోయేది డైరెక్టర్ అట్లీ గురించి. ఈయన ఒక తమిళ సినిమా డైరెక్టర్ అనమాట. అట్లీ డైరెక్టర్ శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. రోబో అండ్ స్నేహితుడు సినిమాతో అసిస్టెంట్ గా కొంత ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న తర్వాత రాజారాణి అనే ఒక సినిమా తీశాడు. సో మీకు తెలిసే ఉంటుంది రాజారాణి తమిళ్లో పాటు తెలుగులో ఎంత పెద్ద హిట్ అయిందో. సో ఇప్పటికీ ఆ మూవీ చాలా మందికి ఫేవరెట్. ఎందుకంటే ఆ సినిమాలో లవ్ స్టోరీ, ఎమోషన్స్, కామెడీ అన్ని ప్రాపర్ గా ఉంటాయి. ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడు అంటే ఒక రకంగా అల్లు అర్జున్ కి రాజారాణి అంటే సినిమా ఇష్టం కాబట్టి ఆ పరిచయంతో స్టోరీ చెప్పిన వెంటనే స్టోరీ నచ్చి అల్లు అర్జున్ యాక్సెప్ట్ చేశాడు. అలా రాజారాణి తర్వాత పోలీసోడు, అదిరింది, విజిల్ ఈ 3 సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి తన ఫేవరెట్ హీరో అయిన షారుఖ్ ఖాన్ తో బాలీవుడ్ లో జవాన్ అనే సినిమా తీశాడు. ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా ఎండ్ ఆఫ్ ది డే కలెక్షన్స్ తో పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లి మంచి హిట్ గా నిలిచింది. అలా అట్లా తీసిన 5 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ అయ్యాయి. ఇక నెక్స్ట్ అల్లు అర్జున్ తో తీయబోతున్నాడు. రాక సినిమా కోసం అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ మాట్లాడుకోబోయేది బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ. సో ఈయన గురించి మన తెలుగు ఆడియన్స్ కి చాలా తక్కువ తెలుసు అనమాట. ఎందుకంటే ఆయన సినిమాలు చాలా వరకు తెలుగులో రిలీజ్ అవ్వలేదు, డైరెక్ట్ గా హిందీలోనే రిలీజ్ అయ్యాయి. మన తెలుగులో శంకర్దాదా ఎంబీబీఎస్ అండ్ శంకర్దాదా జిందాబాద్ సినిమాలు ఉన్నాయి కదా, ఆ సినిమాలో ఒరిజినల్ వెర్షన్ తీసింది ఈ రాజ్ కుమార్ హిరానీ. సో ఆయన బాలీవుడ్ లో మున్నాబాయ్ ఎంబీబీఎస్, 3 ఇడియట్స్ అండ్ పీకే, తర్వాత సంజు ఈ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన సినిమాకి చాలా పెద్ద గ్యాపే తీసుకుంటాడు. నిజం చెప్పాలంటే రాజమౌళి కంటే ఎక్కువే గ్యాప్ తీసుకుంటాడు ఈయన సినిమాలో స్టోరీ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందంటే చిన్న తప్పు కూడా వెతకకుండా ప్రతిదీ లాజిక్ గా రాస్తాడు అనమాట. సో శంకర్ లాంటి పెద్ద డైరెక్టరే స్నేహితుడు సినిమాతో ఈయన ఒరిజినల్ సినిమాని రీమేక్ చేశాడంటే ఈయన కంటెంట్ ఎలాంటిదో అర్థం చేసుకోండి. ఈయన కానీ ఫోకస్ పెట్టి ఒక్క పాన్ ఇండియా సినిమా తీస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది భయ్య. ఇక మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయేది అనిల్ రావిపూడి గురించి. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనిల్ రావిపూడికి కొంచెం నెగిటివిటీ అయితే ఉంది. ఎందుకంటే ఈయన ఓన్లీ సంక్రాంతి సీజన్ ని దృష్టిలో పెట్టుకొని ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసి సినిమాలు హిట్ చేసుకుంటాడని పేరుంది. సో చాలా మంది యంగ్స్టర్స్ కూడా ఈయన సినిమాల్ని ట్రోల్ చేస్తూ ఉంటారు. బట్ ఎంత ట్రోల్ చేసినా కూడా ఈయన సినిమాలు మాత్రం సక్సెస్ అవుతూనే ఉన్నాయి. ఆయన ఫస్ట్ సినిమా పటాసు జెన్యూన్ గా హిట్ అయ్యింది. ఆ తర్వాత తీసిన సుప్రీం, రాజా ది గ్రేట్ కూడా మంచి హిట్ అయ్యాయి. ఇక F2 సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. దెబ్బకి మహేష్ బాబు దగ్గర నుంచి సర్లేరు నీకోరు సినిమా ఆఫర్ వచ్చింది. ఆ తర్వాత F3 సినిమా, భగవంత్ కేసరి ఈ 2 సినిమాలతో కొంచెం నెగిటివిటీ అయితే వచ్చింది. బట్ అయినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ సాధించి హిట్ అయ్యాయి. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరిపోయారు. ఇక ఆ తర్వాత మీకు తెలియదు ఏముంది, ఈ ఇయర్ సంక్రాంతికి వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు పండుగ వస్తున్నారు సినిమా కూడా మంచి హిట్ అయింది. సో నెక్స్ట్ ఇయర్ కూడా సంక్రాంతికి సినిమాని ప్లాన్ చేస్తున్నారు. ఆ సినిమాలో వెంకటేష్ అండ్ కళ్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తున్నారు. ఎంత ట్రోల్ చేసినా కూడా ఈయన సినిమాలు మాత్రం హిట్ అవుతున్నాయి. అండ్ ఈయనకి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ కూడా ఎక్కువే. ఒకవేళ ఫ్యామిలీ ఆడియన్స్ లేకుంటే ఈయన సినిమాలు ఎప్పుడో ఫ్లాప్ అయ్యేవి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజు గురించి. సో ఈయన చేసింది 5 సినిమాలే, కానీ క్రేజ్ మాత్రం 2 సినిమాతోనే వచ్చేసింది. తన ఫస్ట్ సినిమా సందీప్ కిషన్ తో చేసిన నగరం, మీరు ఒక్కసారి ఆ సినిమా చూడడం స్టార్ట్ చేశారంటే ఎండింగ్ వరకు కూడా స్టాప్ చేయరు. అంత ఇంట్రెస్టింగ్ గా అండ్ ఎంగేజింగ్ గా ఉంటుంది ఆ మూవీ. సో ఆ తర్వాత వెంటనే ఖైదీ సినిమా తీశాడు. సో కార్తీతో చేసిన ఈ ఖైదీ సినిమా 2019లో రిలీజ్ అయ్యింది. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందంటే తమిళ్లో టాప్ హీరో అయిన విజయ్ తలపతి నుంచి సినిమా ఆఫర్ వచ్చేసింది. ఇక వెంటనే ఏమాత్రం లేట్ చేయకుండా విజయ్ తో మాస్టర్ సినిమా తీశాడు. సో మాస్టర్ సినిమా మన తెలుగులో అటు ఇటు అయినా కూడా తమిళ్లో మంచి హిట్ అయ్యింది. ఆ తర్వాత చేసిన విక్రమ్ సినిమా గురించి మీకు స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలుసు. ఆ సినిమా దెబ్బతో కమల్ హాసన్ గారి అప్పులు మొత్తం తీరిపోయాయంట. ఇక ఆ తర్వాత చేసిన లియో సినిమా, కూలీ సినిమాలు ఆయన గత సినిమాలతో పోలిస్తే కొద్దిగా మిక్స్డ్ ట్రాక్ అయితే వచ్చింది. అయినప్పటికీ కలెక్షన్స్ పరంగా
పెట్టిన దానికంటే ఎక్కువే వసూలు చేసి హిట్ గా నిలిచాయి అనమాట. ఇప్పుడు నెక్స్ట్ అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా అనేది లోకేష్ కనకరాజ్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అంట. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సినిమా మీద. ఇప్పటికే రిలీజ్ అయిన మ్యూజిక్ టీజర్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. సో చూద్దాం ఈ సినిమాతో లోకేష్ కనకరాజు ఎంత గట్టి కంబ్యాక్ ఇస్తాడో. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈయన కన్నడ సినిమా డైరెక్టర్. ఈయన కన్నడలో చేసిన ఫస్ట్ సినిమా ఉగ్రం జస్ట్ హిట్ అయింది. అయితే ఆ తర్వాత యష్ ని హీరోగా పెట్టి 2019లో చేసిన KGF ఆయన లైఫ్ ని మార్చేసింది. ఆ ఒక్క సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు. ఇక ఆ తర్వాత వచ్చిన KGF 2 అండ్ సలార్ సినిమాలతో ఈయన స్థాయి పూర్తిగా మారిపోయింది. దెబ్బకి ఎన్టీఆర్ నుంచి ఆఫర్ వచ్చింది. ప్రెసెంట్ ఈయన సలార్ 2 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అవ్వగానే ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమా స్టార్ట్ అవుతుంది. సో ఈయన చేసిన సినిమాలు ఆల్మోస్ట్ పెద్ద పెద్ద హిట్లే అనమాట. సో వీళ్ళే అండి ఫ్లాప్ అంటే ఏంటో తెలియని డైరెక్టర్స్. అయితే వీళ్ళందరిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటో తెలుసా? ఆడియన్స్ పల్స్ ని ప్రాపర్ గా అర్థం చేసుకోవడం. ఆడియన్స్ కి ఎలాంటి కంటెంట్ కావాలి, ఎలా తీస్తే సినిమా హిట్ అవుతుంది అనేది వీళ్ళ స్ట్రాటజీలు దానికి తగ్గట్టు సినిమాలు చేశారు. మధ్యలో కొన్ని సినిమాలు అటు ఇటు అయినా కూడా వీళ్ళ స్టామినాతో కలెక్షన్ తీసుకొచ్చి దాన్ని హిట్ చేశారు. జనరల్ గా మనం హిట్ ఫ్లాప్ ని ఎలా కనుక్కుంటాం? ఆ సినిమా కలెక్షన్సే ఒక సినిమా హిట్టా లేదా ఒక సినిమా ఫ్లాప్ అనేది డిసైడ్ చేస్తాయి. సో దీన్ని బట్టి చూస్తే వీళ్ళు చేసిన అన్ని సినిమాలకి మంచి కలెక్షన్స్ వచ్చాయి. నిజం చెప్పాలంటే పెట్టిన దానికంటే ఎక్కువే వచ్చాయి. సో ఆ పరంగా చూసుకుంటే వీళ్ళు చేసిన అన్ని సినిమాలు కూడా హిట్టే అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. ఇందులో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరో అండ్ మీ ఫేవరెట్ మూవీస్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా ఫ్లాప్ లేకుండా హిట్ సినిమాలు తీసిన డైరెక్టర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.